ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఉడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, ఎడనియకయ్య కోనేటిరాయడ. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా, నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, మమ్ము గడి అయిన వీడని వెంకటనాథుడా. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తముడు అంటే పరమాత్మ. పరమాత్మ యొక్క తత్వమే పురుషతత్వం అంటారు. ప్రకృతి తల్లి, ఈ తల్లిదండ్రుల కలయికే సృష్టి. కనుక ఈ విధంగా భగవంతుడి గురించి 4 మాటలు పాడుకుంటూ ఉంటే లేదా కీర్తిస్తూ ఉంటే మనసులో ఒక తెలియని ఆనందం ప్రవేశిస్తుంది. ఆ ఆనందంలో మునిగి తేలితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తేజస్విని గురువుగారు ఆత్మ ప్రబోధం గురించి అందరూ అడుగుతున్నారు నన్ను. ఆత్మ ప్రబోధన ఇంకా ఎలా తెలుసుకోవాలి అని. మానవ జీవన విధానం, మానవుని యొక్క ధర్మం, మానవుని యొక్క కర్తవ్యం, మానవుని యొక్క దృష్టి ప్రతి క్షణం ధర్మబద్ధంగా ఉండాలి. ఆ ధర్మబద్ధంగా తన కర్తవ్యాన్ని ఎప్పుడైతే నిర్వహిస్తూ ఉంటారో అటువంటి వారిలో అంతరాత్మ నిశ్చలంగా, నిర్మలంగా, పవిత్రంగా, పరమ తృప్తితో, ఆనందంతో ఉంటుంది. అలా చేయకపోతే అది సంక్షోభంలో పడిపోతుంది. ఆత్మ ప్రబోధించి 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 దానికి మనం పెడచెవని పెట్టి వెనకట్టపోయినప్పుడు అది మనల్ని కృంగదీసి మానసిక సమస్యలు తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు నిద్రలు ఇస్తాం. అనేక మంది నిద్రలు వేస్తుంది, అర్జునుడు నిద్రలు వేస్తారు పొద్దున ఉదయం అయిందని. నిద్రలేగానే భగవంతుడు దండం పెట్టుకోవడం సహజమైన ఆచారం. సరే, కొందరు చేస్తారు, చేయరు. రెండోది, ఏది చేసినా చేయకపోయినా తల్లి పాదాలకు నమస్కరించాలి. ఇది అందరూ చెప్తారు. తల్లి ఎందుకంటే ప్రత్యక్ష దైవం. తల్లి జన్మనిచ్చింది, దేహాన్ని ఇచ్చింది, పెంచింది, మలమూత్రాలు అది శుభ్రం చేసి ఎటువంటి అసహ్యం లేకుండా అమితమైన ప్రేమతో చిన్న వయసులో ఆ బిడ్డ మలమూత్రాలు తుడుస్తుంటే ఆ తల్లి ఎంత ఆనందపడుతుంది తెలుసా? ఇంకెవరు ఆనందపడరు. తండ్రి కూడా అంతగా ఆనందపడడు. ఎందుకు? మాతృవాత్సల్యం, కన్న పేగు తీపి, పేగు బంధం, ఇలా ఉంటాయి అనేక విధాలు. కనుక తల్లి పాదాలకు నమస్కారం చేయగలిగితే అది మన ఆత్మ పరమాత్మకు సంతృప్తిని ఇస్తుంది. మన ఆత్మకు పరమాత్మకు సంతృప్తి ఇస్తుంది. అది చేసుకున్న తర్వాత బాగా పుక్కలించి పక్కంటే వాళ్ళ ఇంట్లోనూ, లేకపోతే రోడ్లోనూ, వీధిలోనూ, బయట నడిచిపోతున్నప్పుడు రోడ్లో ఉమ్మేయడము, ఇవన్నీ కూడా హానికరమైనటివి. అంతరాత్మ చెప్తుంది, ఇలా చేయవద్దు, ఇలా చేయవద్దు. ఎందుకంటే ఇది నీకు సంస్కారం కాదు. నీ సంస్కారం ఏమి? ఎక్కడో ఒక దగ్గర పనికిరాని ప్రదేశంకి వెళ్ళి ఉమ్మ వెయ్యో, లేదా మూత్రవిసర్జన చెయ్యో, ఇలాంటి కార్యక్రమాలు చెయ్యి. లేదా బాత్రూంలో వెళ్ళి ఉమ్మేసి నోరు కడుక్కో. వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఇవన్నీ కూడా ధర్మమే. ఇవన్నీ చేయకపోవడం కూడా కర్మమే. అదేవిధంగా టాయిలెట్లు పోతుంటారు. ఉదాహరణకి ఎక్కడో దగ్గర పోతారు బయట ఉన్నప్పుడు. అక్కడ పబ్లిక్ టాయిలెట్లో ఏదో ఉంటాయి. అక్కడ టాయిలెట్లు పోయిన తర్వాత ఆ నీళ్లు పోయకుండా వచ్చేయడం. మనసే చెప్తుంది, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తూ ఉన్నావు. దాన్ని శుభ్రపరిస్తే తర్వాత వచ్చిన వాళ్ళు ఆ వాసనకి బాధపడరు. నువ్వు అలా గమని నీ పని నువ్వు చేసుకుపోతే ఆ తర్వాత భయంకరమైన కంపు కొడుతూ ఉంటే అందరూ ఎలా వెళ్తారు అక్కడికి? అలా వాళ్ళు ఏరే వాళ్ళు చేసి నువ్వు మాత్రం వెళ్ళగలవా? ఇలా కంపు అనేది మనకు మనం పెంచుకుంటున్నాం తప్పితే దాన్ని ధర్మబద్ధంగా ఆచరించాలని అనుకోవు. ఇది తర్వాత ఇంకా అక్కడి నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటుంది.
పాఠశాలకు వెళ్ళగానే విద్యార్థులైతే గురువుగారికి నమస్కారం పెడతారు, గురువుగారు నమస్కారం అంటారు. ఇది ధర్మం. అంటే చిన్న వయసులో వాళ్ళు తెలియకపోయినా పెద్ద వయసులోనే ఆలోచించాలి. ఇలా అనేకం దేవాలయాలు కనబడితే దేవాలయం లోపలికి పోలేకపోయినా సమయం లేకుండా ముందర ఆగి, గుడి ముందర ఆగి, అయ్యా ఇక్కడ దేవుడు ఉన్నావు, నాకు రక్షణగా ఉండు, నాకు తోడుగా ఉండు అని చెప్పామంటే ఆనందిస్తాం. ఎందుకు? అక్కడ ఉన్నది పరమాత్మ, ఇక్కడ ఉన్నది ఆత్మ. ఈ రెండింటికి సంయమనం కావాలి. నీ ఆత్మ తృప్తి పడాలంటే భగవంతుడు ఎక్కడైతే ఉంటే అక్కడ నమస్కారం పెట్టాలి. అంటే ఆలయం ఉండే చోట, ఆలయం లేని చోట కాదు, ఆలయం ఉండే చోట నిలబడి నమస్కరించాలి. ఇలా ప్రతి చిన్న విషయం, ఆహారం తీసుకుంటాం, ఆహారం తీసుకునేటప్పుడు కృష్ణార్పణము, గోవిందార్పణము, శివార్పణము, నారాయణార్పణము, జగదంబ అర్పణము, ఏదో ఒకరికి అర్పిస్తున్నాం. కాస్తంత నీళ్లు పోసుకొని అది అలా ఆ జలాన్ని తీర్థంలాగా, అంటే మీ పరమ పవిత్రమైనటువంటి ఆలయంలో దేవతో దేవుడు ఆయన యొక్క తీర్థాన్ని తీసుకున్నట్టు మొదట తీసుకుంటాను. భగవంతుడా, ఈ ప్రసాదం నువ్వు ఇచ్చావు, భగవంతుడా ఈ నీ యొక్క దాహం తీరుస్తున్నావు కనుక నీకు ముందు అర్పించి నేను స్వీకరిస్తాను. అలాగే చేస్తారు, నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం తత్వం అందరికీ పంచుతారు. ఇవి కూడా అంతరాత్మ ప్రబోధమే. అంతరాత్మ ప్రబోధిస్తుంటుంది, కానీ మనం ఆచరించాం. అందరూ చేసిపోతాడు, అందరూ చేసిపోతాడు, మనం మాత్రం ఏమవుతుంది అనుకో, ఎవడు అనుకుంటే అనుకోమని అనేసి ఇలా అనేక విధాలుగా వ్యతిరేకంగా ఆలోచించుకుంటూ కేర్లెస్గా నెగ్లిజెన్సీ ఇవన్నీ మానవుల్లో పెరిగిపోవడం వల్ల రాను రాను అధర్మం పెరిగిపోతుంది. ఎందుకు? మొదట ఒక చిన్న ధర్మాన్ని మనం విడిచిపెట్టడం వల్ల రాను 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 అన్ని పరిపూర్ణమైన ధర్మాన్ని అసలు పట్టించుకో. ఆచరణ పెట్టిన వాళ్ళు ఆనందంతో, సుఖంతో, సంతోషంతో జీవిస్తారు. ఎవరైతే ఆచరిస్తారో ప్రతి విషయంలో ధర్మాన్ని, అప్పుడు ఆనందంగా సుఖంగా ఉంటారు. ఓం నమో నారాయణాయ నమః. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.